ఈ వీడియోలో మనం కపిల తీర్థం చూడబోతున్నామండి. ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం అంటే శివాలయం ఉందన్నమాట. ఇది తిరుపతిలో ఉంది, చిత్తూరు జిల్లా. టెంపుల్ బయట పెద్ద నంది కనిపిస్తారు మనకి, చూసారు కదా, పెద్ద నంది విగ్రహం. దీని తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్తాం. చూసారా, ఇది టెంపుల్ ఆర్చ్. మన టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యూటిఫుల్ గార్డెన్ అది కనిపిస్తుంది. అంటే చాలా బ్యూటిఫుల్గా ఒక గార్డెన్ తయారు చేశారు. అండ్ లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇది ఆంజనేయ స్వామి ఆలయం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి గార్డెన్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ గార్డెన్. దీనికి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, గార్డెన్ దాటుకుని ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయం వెనకాతలే శ్రీ నమ్మలవార్ ఆలయం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది నమ్మలవార్ ఆలయం. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎక్కడ రెస్ట్ లేదండి. నేను ఆల్మోస్ట్ 5:36 కల్లా టెంపుల్ రీచ్ అయ్యాను. సో ఇంకా ఎవరు ఇంకా ఎక్కువ మంది రాలేదు. ఇది కపిలేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది ఆలయం ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కనిపిస్తుందండి. అండ్ రైట్ సైడ్ ఏమో వేణుగోపాల స్వామి కనిపిస్తారు. అండ్ ఇక్కడ ముందుకెళ్తే మనం ఈ బ్యూటిఫుల్ జలపాతం చూడొచ్చు. యాక్చువల్లీ ఈ టెంపుల్ తిరుమల పాదాల దగ్గర ఉంది. సో ఈ జలపాతం ఆ కొండల మేంచి పడి యాక్చువల్లీ నేరుగా ఈ వాటర్ ఆలయంలో ట్యాంక్లోకి పడుతుంది. సో యాక్చువల్లీ రెయినీ సీజన్ అయితే చాలా ప్రవాహం ఉంటుందండి. ఆ జలపాతం చాలా పెద్దగా ఉండి ఆ వాటర్ డైరెక్ట్లీ ట్యాంక్లోకి పడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యూటిఫుల్ టెంపుల్. అంటే మల్టిపుల్ అదర్ డైటీస్ కూడా ఉన్నారు. అంటే కామాక్షి మాత ఉన్నారు, గణపతి ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడు ట్యాంక్ క్లీన్ చేస్తున్నారండి. వాటర్ తక్కువ ఉండడం వల్ల ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఆలయం ఉంది, మన శివాలయం. లెఫ్ట్ సైడ్ ఏమో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందండి. లక్ష్మీ నరసింహస్వామి గుహలో ఉన్నారు. గుహలో చిన్న గుహ, దాన్ని టెంపుల్ కింద తయారు చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ పైన మెట్లు ఎక్కితే మనకి దర్శించుకోవచ్చు. సో ఇవన్నీ ప్లేసెస్ ఇక్కడ ఈ ప్రాంగణంలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనిపించేది కపిలేశ్వర స్వామి ఆలయానికి ఎంట్రన్స్. మార్నింగ్ అవడం వల్ల రెస్ట్ లేదండి, చాలా తక్కువ మంది ఉన్నారు. చూసారు, అన్ని లైన్స్ ఖాళీగా ఉన్నాయి. అండ్ కాసేపు ఉన్నాకైతే మాత్రం చాలా రష్ పెరిగిపోతుందంట. యాక్చువల్లీ చాలా రద్దీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఆ రోజు వర్కింగ్ డే అవడం వల్ల ఏంటో యాక్చువల్లీ రష్ తక్కువ ఉంది. బట్ నా అదృష్టం వల్ల నాకు చాలా తొందరగా అయిపోయింది దర్శనం. ఇక్కడ చూసేది మీరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుహలో. చూసారా, ఇక్కడ బ్రాకెట్లో గుహలో అని రాశారు. దీన్ని మీరు యాక్చువల్లీ కొంచెం రైట్ సైడ్ వెళ్ళి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. మీరు ఇది గుర్తుపెట్టుకుని దర్శించండి. అండ్ ఎదురుగా జలపాతం. ఇందాక నేను చెప్పినట్టు ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే యాక్చువల్లీ బాత్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. అంటే అక్కడ స్నానాలు చేసి మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఉంది. నాకు ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ వాష్రూమ్స్ కానీ చేంజింగ్ ప్లేస్ ఎక్కడ కనిపించలేదు. నేను యాక్చువల్లీ అడగలేదు. కానీ బయట మాత్రం ఎంట్రన్స్లో మాత్రం ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే వాష్రూమ్స్ అన్నీ కనిపించాయి. సో ఇది మీరు ఆ సీజన్లో వెళ్ళి ఆ జలపాతంలో తడిసినా అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ పేరు వచ్చిందంట ఈ ప్లేస్కి. కపిలేశ్వర స్వామి అని ఇక్కడ శివుని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు తిరుపతి వెళ్తే కపిల తీర్థం దర్శించుకోవడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.